రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ధాన్యం కుంభకోణం బయటపడ్డది. కోట్ల వేల రూపాయల స్కామ్ అని నేను అంటున్నారు. రైతులు కష్టపడి మరి వ్యవసాయం చేసుకొని ధాన్యం మరి ధాన్యాగారాలకు కావచ్చు, మిల్లులకు పంపిస్తే మరి ధాన్యంలో దందా ద్వారా వారు మోసపోతున్నారు. రైతు భరోసా పక్కన పెట్టండి, రైతులు మరి మోసపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది చాలా దారుణం. ఎందుకంటే రైతులు ఎంతో నమ్మకంతో ఇది ప్రభుత్వానికి బాధ్యత అప్పచెప్తారు. వాళ్ళకి కష్టార్జితం వారి ధాన్యం, మరి దీంట్లో అవకతవకలు జరగడం అనేది రైతులకు నమ్మక ద్రోహం అని మేము భావిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఇది జిల్లా లెవెల్లో కాదు, రాష్ట్ర లెవెల్లో ఒక ఆడిట్ దీని గురించి క్రియేట్ చేయాలి. నకిలీ ట్రక్ షీట్లు, నకిలీ రవాణా రికార్డులు, కొండ్రాపేట మండలం అయితే లారీలే మాయమైపోయాయి. మనము ఇట్లా లారీలు మాయమయ్యే విషయము మనం ఎప్పుడు వినలే. కొత్త కొత్త విషయాలు మనం వింటున్నాం. చాలా ఘోరం ఇది. రైతులు పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ట్రక్ షీట్లో గందరగోళం జరిగిందని మరి నిజమైన ట్రక్ షీట్లు పోలీస్ స్టేషన్లో అవి ఉన్నాయి. వాటి వల్ల మరి పైసల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మొత్తం జీపీఎస్ ద్వారా చేయాల్సిన పద్ధతిని ఇది అక్రమాలకు జరగడానికి ఇది నిర్లక్ష్యం జరుగుతుంది. మరి ప్రభుత్వం గురించి ఆలోచించాలి. రాష్ట్ర స్థాయిలో ఆడిట్ చేయించి జీపీఎస్ పద్ధతిలో మరి ఇది స్కామ్ ఎంతవరకు ఉంది, దీని వెనుక ఎవరున్నారు, సూత్రధారులు ఎవరు మరి గుర్తించి వీళ్ళందరినీ శిక్షించాలి. రైతులకు మరి నమ్మకం కలిగేటట్టు ప్రభుత్వాలు ముంగటికి రావాలి. గోదాములే కావచ్చు, మిల్లులే కావచ్చు, మరి కొనుగోలు కేంద్రాలే కావచ్చు, అవన్నీ ఒక ప్రణాళికతో రైతులు అధికారుల సమన్వయంతో తిరిగి ఈ మోసం అనేది రైతులను అల్లకల్లోలం చేయకుండా ప్రభుత్వం జాగ్రత్తగా ఇది ముందు ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాం.